హాయ్ ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు మౌని రాజా సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ముందుగా అయితే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేమైతే వినుకొండ నుంచి అయితే మిర్యాలగూడ అయితే వచ్చేసామండి. సో శ్రీరామనవమి కోసం అయితే వచ్చాం. ప్రతిసారి వద్దామని ట్రై చేస్తున్నాం కానీ నా మ్యారేజ్ అయిన 5 ఇయర్స్లో ఈసారి కుదిరిందండి నాకు రావడానికి. సో ఈసారి అయితే మిర్యాలగూడకి అయితే వచ్చేసామండి. సో నేనైతే పూజ కోసం ముందుగా అయితే పూలు కోస్తున్నాను. ముందుగా అయితే రోసెస్ని తెంపానండి. ఈలోపు మందార పూలు చూడండి, ఇవి మన ఇంట్లోని గార్డెన్లోవే. సో నేను ఇవి కోస్తూ కూడా ఒక వీడియో అయితే తీసుకుందాం అనుకున్నా అండి. కానీ అమ్మ ముందుగానే లేవగానే తెంపేసి అయితే పెట్టింది. సో పూలతో అయితే ఒక ఫోటో అయితే తీసుకుంటున్నా అండి. ఈలోపు నేను ఈ పువ్వులు ఇవి కట్టి తోరణపాకు అయితే కట్టేశాను ఇంటి ముందు. ఈలోపు మా అన్నయ్య కూడా వచ్చేసి శ్రీరాముడిది అయితే జెండా అయితే ఇంటికి కడుతున్నాడండి. ఇంటికి ఆంజనేయ స్వామిది కానీ శ్రీరాముడిది కానీ మనం దేవుడివి మన ఇష్టదైవాన్ని ఏవైనా పెట్టుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా పెట్టుకున్నాక నేనైతే ముందుగానే ఈరోజు లేచి రెడీ అయిపోయానండి. 6:30కే లేచి రెడీ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ టైంలో కూడా దేవుడి ఊరేగింపు అనేది వస్తుంది ఇక్కడ. సో దేవుడికి అయితే నీళ్ళు ఆరబోద్దామని చెప్పేసి అయితే తొందరగా రెడీ అయ్యామండి. 9:30 లోపు అయితే ఊరేగింపు అయితే వచ్చేసింది. దేవుడికి అయితే నీళ్ళు ఆరబోస్తున్నాము. ప్రతి ఊర్లో ఎలా చేస్తారేమో తెలియదు కానీ మా ఊర్లో మా చిన్నప్పటి నుంచి ఒకే విధంగా చేస్తారండి. నా చిన్నప్పటి నుంచి శ్రీరామనవమి అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మా ఊర్లో ప్రతి ఆడపిల్ల శ్రీరామనవమికి అయితే వస్తుంది. ఖచ్చితంగా అందరు అటెండ్ అవుతారు. సో చాలా అంటే చాలా బాగా చేస్తారు. అయినా పల్లెటూర్లలో కళ్యాణం అంటేనే ప్రతి ఇంట్లో పండగలాగా అనిపిస్తుంది కదండి. సో నాకు కూడా అందుకే చాలా అంటే చాలా ఇష్టం అండి. కన్నయ్య అయితే వెళ్ళి మంచిగా బొట్టు అయితే పెట్టించుకుంటున్నాడు. నాకే కాదండి, మా పిల్లలకు కూడా మా ఊరంటే చాలా అంటే చాలా ఇష్టం అండి. అయినా అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేనైతే అమ్మవారికి అలాగే శ్రీరాముడికి అయితే నేను పసుపు కుంకుమలు అయితే ఇస్తున్నానండి. ఇలా ఈ విధంగా కాళ్ళ దగ్గర పసుపు కుంకుమ వేసాక విగ్రహాలన్నిటికైతే బొట్టు పెట్టాను. చూడండి, నేను అమ్మవారికి పూలు పెట్టాను. తర్వాత అమ్మవారు నాకు పువ్వు ఇచ్చినట్టుగా జరిగింది. చూడండి, నా కోసం కింద ఒక ఫ్లేవర్ అయితే కింద పడింది. సో నేనైతే తీసుకున్నానండి. అమ్మవారు నాకు ఇచ్చిందని ఎంతో సంతోషంగా అయితే ఫీల్ అయ్యాను. ఇలా కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోయామండి. ఇప్పుడు దేవుళ్ళని తీసుకెళ్ళి దేవుళ్ళకి స్నానాలు అయితే చేయించి రెడీ చేస్తారు. అలాగే సీతమ్మవారిని, రాముడిని అయితే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని అయితే చేస్తారండి. ఈలోపు ఇంట్లో పూజ కూడా నేను కంప్లీట్ అయితే చేసుకున్నాను. అది కంప్లీట్ అయ్యాక మా ఊరిలో ఒక ఆచారం ఉందండి. ప్రతి ఇంటి నుండి తలంబ్రాల బియ్యం అయితే తీసుకెళ్తారు. అందరింటి నుంచి వచ్చిన తలంబ్రాలని ఒక బేషన్లో పోసి అవే అమ్మవారికి తలంబ్రాలుగా సమర్పిస్తూ ఉంటారు. మా ఊరి జనాలందరూ అవే తలంబ్రాలుగా వాడుతూ ఉంటారు. నేను ఇంట్లో అయితే తలంబ్రాలు అయితే రెడీ చేశానండి, తలంబ్రాల బియ్యం. సో ఈ విధంగా తయారు చేశాక ఇంట్లో అయితే అందరం కళ్యాణానికి అయితే రెడీ అవుతున్నామండి. తొందర గుడి దగ్గరికి వెళ్ళాలని అయితే. మా అన్నయ్య అయితే ప్రతిసారి మా అమ్మతో ఈ బొట్టు పెట్టించుకోవాల్సిందే అండి. సో కళ్యాణానికి అయితే రెడీ అయ్యి బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. మా అక్క, మా వదిన, అలాగే మా పిన్ని, మా అమ్మ, మా పెద్దమ్మ, మా అత్తమ్మ, అలాగే మా అక్క కొడుకు విస్సు, మా అత్తమ్మ కూతురు హని అందరం కలిసి అయితే వెళ్తున్నాము. సో నేను లేను అనుకోవద్దండి, వీడియో తీస్తున్నా కాబట్టి నేను లేను. అందరం అయితే బయలుదేరి వెళ్తున్నాము తలంబ్రాలు తీసుకొని. సో కళ్యాణానికి అడుగైతే వచ్చామండి. ఒకసారి అసలు దేవుని దగ్గర తలంబ్రాని వేయడానికి వెళ్తుంటే అసలు ప్లేస్ కూడా లేదండి, అంత జనాలు అయితే ఉన్నారు. సో అలాగైతే తలంబ్రాల బియ్యం ఇచ్చేసి ఈ లోపైతే అయ్యగారు అయితే వచ్చారు. సీతారాముల గోత్రాలు అయితే చెప్తున్నారు. తండ్రి శ్రీ రామచంద్ర స్వామిది గోత్రం వశిష్ఠ గోత్రం. వశిష్ఠ గోత్రోద్భవాయ
नाभौषभम् अंगीरसः आयुष्यः गौतम त्रयार्ष्यः प्रवर्तवान् राविन्तः गौतमस्यः गौतम मत्स्यः गोत्रोद्भवायः अम्मवार्दे गोत्रं गौतम गोत्रोद्भवायः स्वर्ण रोमम राजवर्मणो न पृथ्वी राजवर्मणो